అనుభవము నాలో, నీ అనుభవము నాలో. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలనైనా ఈ యొక్క పునరుద్ధాన వేళ నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇప్పుడు మేము మాట్లాడుకోబోతున్న అంశాన్ని బట్టి మీ యొక్క ప్రతి ఒక్క ఆ అంశంలో తండ్రి మీరు ఉండండి. మీ యొక్క ఆత్మ అధ్యక్షతలో మేము అందరం ముందుకు వెళ్ళేలాగా కృప మాకు అనుగ్రహించండి. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి జ్ఞానాన్ని మీరు ఇవ్వమని ప్రార్థిస్తుంది. మీకు అభిషేకాన్ని వాళ్ళకి దయచేయండి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా నడుచుకునేటట్లు అతి కృప మా అందరికీ కూడా మీరు దయచేస్తారు. నమ్మచ్చు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను నాయనా, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మాకు అత్యంత ప్రియమైన రిజరెక్టెడ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ విశ్వాసులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ఈ యొక్క పునరుద్ధాన వేళ మనం ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరితో దేవుడు ప్రత్యేక రీతిలో మాట్లాడి వాళ్ళ దేవుని కొరకు సిద్ధం చేయలాగన ప్రార్థనా పూర్వకంగా మనం ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. మరి ఈ రోజు అంశంలోకి వెళ్ళినట్లయితే ద టైటిల్ ఆఫ్ ది టాపిక్ ఏంటంటే మరి హ్యూమన్ స్పిరిట్, అంటే నరుని ఆత్మ అనేది యొక్క అంశం. నరుని ఆత్మ, దీని గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. మరి ఒక వాక్య భాగం ఏం చెప్తుందో మనం చూద్దాం. మరి సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనం ఏం చెప్తుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. హల్లెలూయా. అయితే ఈ సృష్టిలో మానవుడు చాలా ప్రత్యేకమైన వాడు. దేహము ఆత్మ కలయికే ఈ యొక్క మానవుడు. అయితే మానవుని భౌతిక శరీరమును ముగింపుకు ఉంటుంది. అంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు, చనిపోకు తప్పదు. అది దేవుడు రాసిన ఒక శాసనం. అయితే ఈ ఆత్మకు మాత్రం చావు లేదు. ఈ ఆత్మను గురించి పరిశుద్ధ గ్రంథం ఇలా చెబుతుంది, సృష్టికర్త అయిన దేవుడు నరునిలో ఉంచిన ఈ ఆత్మ దీపము ఎలా ఉంది అనేది మనం గమనించుకోవాలి. వెలుగుతుందా, ఆరిపోతుందా, అసలు వెలిగించబడకుండా ఉందా, ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే ఈ మనిషిని శరీరాన్ని దేవుడు సృష్టించాడు. ఆ యొక్క శరీరంలో దేవుని యొక్క ఆత్మని దేవుడు పెట్టాడు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గరికే చేరాలి. ఇది రూల్ అన్నమాట, ఇది ఒక నియమము. అయితే అది ఏ విధంగా ఉంది, అయితే మనిషి బ్రతుకుంటున్నప్పుడు ఆ ఆత్మ మన శరీరంలో ఏ విధంగా ఉంది, అది వెలుగుతుందా, ఆరిపోతుందా, లేకపోతే అసలు వెలగకుండా ఉందా అనేది మనం వాక్యాన్ని మనం పరిశీలిస్తూ మన వాక్యం ఏం చెబుతుందో మనం చూద్దాం. మొదటిది ఏంటంటే వెలిగించబడిన దీపము, అంటే వెలిగించబడిన దీపము. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే అక్కడ వాక్యం ఈ బాగా చెబుతుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చును, ప్రతి మనిషిని వెలిగించుచున్నదట. అంటే దేవుని యొక్క ఆత్మ ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నదట. అంతేకాదు కానీ యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని ఒక వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యుడు వెలుగు ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు చెప్తున్నాడు ఈ లోకానికి నేను వెలుగై ఉన్నానని. కానీ ఇక్కడ మనుషులు చూడండి, వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. అంటే దేవుని యొక్క సత్య మార్గముని విడిచిపెట్టి వాళ్ళ చీకటి మార్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చూడొచ్చు. దుష్కార్యములు చేస్తున్నారు. అంటే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. అందుకనే యోహాను సువార్త 3:19-20 వచనాల్లో ఈ విధంగా మనం చెబుతుంది. అయితే ఈ లోకములో చాలా మంది ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తుందని అపోస్తులైన పౌలు భక్తుడు 2 కొరింథీ 4:4 ఆయన మాట్లాడుతున్న సందర్భం. కాబట్టి ఇక్కడ సత్యమును గ్రహింపక చీకటినే ప్రేమించుచు వెలిగించబడకుండా చీకటిలోనే జీవించుచున్నారు. అంటే
సత్యాన్ని గ్రహించకుండా వారు వెలుగు సంబంధులుగా ఉండకుండా చీకటిలోనే వాళ్ళు ఏం చేస్తున్నారు, అలా జీవిస్తున్నారట. అందువలన దేవుని పెట్టిన ఆత్మ ఇది ఎలా ఉందంటే వెలిగించబడిన దీపము, అంటే అది వెలగకుండా ఉందట. దేవుని యొక్క ఆత్మ మనిషి యొక్కలో శరీరంలో వెలగకుండా ఉంది. దానికి కారణాలు ఎందుకంటే వెలుగు సంబంధులుగా వారు లేరు, చీకటి సంబంధులుగా వారు ఉన్నందున వారి ఆత్మ వెలిగించబడలేదు. మరి రెండోది కూడా మనం చూసినట్లయితే ఆరిపోయిన దీపము. ఇది ఈ ఆరిపోయిన దీపం గురించి కూడా మరి ఏం చెబుతుందంటే, ఇది వెలిగించబడిన తరువాత ఆరిపోయిన దీపము. ఇది ఎందుకు ఆరిపోతుందో చూద్దాం. అంటే ఇది ఒకప్పుడు వెలిగించబడింది, దేవుని కొరకు వెలిగించబడింది, కానీ ఇది ఆరిపోయిన పరిస్థితిలో ఉందంట. మరి వాక్యం ఏం చెబుతుందో చూద్దాం. యోబు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఈ విధముగా రాసి ఉన్నది, భక్తిహీనులను దీపము ఆర్పివేయబడును. అంటే భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును అంటే ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో, అంటే భక్తి చేయకుండా దేవునికి వ్యతిరేకముగా జీవిస్తుంటారో వారి కార్యాలు అన్ని కూడా దేవునికి విరోధంగా ఉంటాయి. వాళ్ళకి భక్తి ఉండదు, వాళ్ళకి భక్తిలో కంప్లీట్గా కోల్పోతారు. అయితే వారి దీపం ఎలా ఉంటుందంట, ఆర్పివేయబడుతుందంట. ఇక్కడ ఇంకా వాక్యాన్ని మనం పరిశీలిస్తే క్షుణ్ణంగా హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల్లో దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం ఒకసారి చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తులు ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. అంటే ఒకసారి నువ్వు దేవుణ్ణి తెలుసుకొని ఎంతో చక్కగా దేవుణ్ణిలో ఎదుగుతూ అనేకులను వెలిగిస్తూ, కానీ ఒక్కసారిగా నువ్వు ఎప్పుడైతే దేవుని రుచి చూసిన తర్వాత కూడా నువ్వు ఈ యొక్క అపవాది చేతిలో చిక్కిపోయినట్లయితే, చీకటి కార్యాలకి నువ్వు బానిస అయిపోతే ఈ యొక్క దీపము ఆరిపోతుంది. అలాంటి వాళ్ళని కొద్దిగా వెలిగించడం అసాధ్యమైన ఇంచుమించుగా వాక్యమే మనకి బోధిస్తుంది. సువార్త ద్వారా వెలిగింపబడి దేవుని ప్రేమను రుచి చూచి వెనుతిరిగిన ఎడల వారి దీపము ఆరిపోతుంది. మరొక చోట యేసయ్య ఇలా చెబుతున్నారు. అదేం చెప్తున్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిస్తే, మనుష్యుల దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఇప్పుడు చూడండి, సాధారణంగా మన ఇంట్లో కూడా లైట్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ లైట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడ పెడతారండి, పైన పెడతారు. ఎందుకంటే ఆ పైన పెట్టినప్పుడు మాత్రమే వెలుగు ఈ యొక్క రూమ్ అంతా కూడా, ఈ గది అంతటికి కూడా వెలుగునిస్తుంది. అదే లైటు వెలిగించిన లైట్ కింద పెట్టారు అనుకోండి, ఈ యొక్క రూమ్ అంతటికి ప్రకాశించబడదు. కనుకనే అందుకే దేవుని వాక్యం చెబుతుంది. అంటే ఈ మాటల్లో యేసయ్య ప్రత్యేకముగా కొంచెం గురించి ప్రస్తావించటంలో ఒక ఉద్దేశం కూడా ఉన్నది. అది మనం తెలుసుకోవాలి. కొంచెము ఒక కొలత పాత్ర, అంటే ఇట్స్ ఎ మెజర్మెంట్ వెసల్ అది. అయితే పూర్వకాలములో ధాన్యము లేక అపారాలను కొలుచుటకు వాడే పాత్ర ఇది. అయితే దాని క్రింద దీపం పెడితే ఏమవుతుంది మనం గమనించాలి. దానికి గాలి అందనందు వలన అది ఆరిపోతుంది. ఇది వెలిగించబడిన దీపమే కానీ కొంచెము దాన్ని కప్పివేసినందున అది ఆరిపోయింది. కనుక ఇది ఆరిపోయిన దీపముగా దేవుడు వర్ణిస్తున్నాడు. అంటే ఒకప్పుడు దేవుని కొరకు మనం చక్కగా వెలిగించబడి అనేకులను వెలిగించబడి ఉన్నాం కనుక. అయితే ఎప్పుడైతే నువ్వు పడిపోయావో, మళ్ళా పాపములో పడిపోయావో, నువ్వు దేవుని వైపు తిరగడం అనేది కొంచెం కష్టమైన పనిగా ఉంది. కనుక భక్తి అనేది మనం చాలా శ్రద్ధతో మనం దేవుని భక్తిని మనం కొనసాగించాలి. దేవుని పట్ల మనం
ప్రేమను వెల్లడించాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా మనం భక్తిహీనతల గుంపులోకి మనం వెళ్ళం. ఒకవేళ భక్తిహీనుల గుంపులోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా నీ యొక్క దీపము ఆరిపోదు. ఇక్కడ భక్తిహీనులను వర్ణిస్తూ చెబుతున్నందున వారి యొక్క జీవితం ఎలా ఉందంటే దేవునికి అయిష్టంగా ఉన్నందున వారి యొక్క దీపము ఆరిపోయింది. మరి మూడోది కూడా మనం చూద్దాం. మూడోది ఏంటంటే మినుకుమంటున్న దీపం అట. ఈ యొక్క దీపం ఎలా ఉందట? మినుకుమంటుందట. ఇది మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-12 వచనాల్లో మనం చూస్తే అక్కడ పెండ్లి కుమారుడు వచ్చే సమయంలో బుద్ధి లేని కన్యకులు, ఈ యొక్క ఉపమానం గురించి అందరికీ చాలా బాగా తెలుసు. చాలా మంది ఈ యొక్క ఉపమానాన్ని వినే ఉంటారు. ఈ యొక్క కన్యకులు, బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. అయితే వారు దివిటీలు ఆరిపోవటకు సిద్ధముగా ఉన్నాయి. ఎవరిది? ఈ యొక్క బుద్ధి లేని కన్యకులు. వారు దీపములు చక్కపరిచినప్పుడు వారికి అర్థమవుతుంది ఏమిటంటే వారి దగ్గర నూనె అయిపోయిందనే ఒక విషయాన్ని. అందువలన అవి మినుకుమంటూ, అంటే ఆరిపోదామా వెలుగుదామా, ఆరిపోదామా వెలుగుదామా అన్నట్లు ఈ యొక్క దీపాలు అనేది ఉంచున్నట్టు మనం చూడొచ్చు. ఇప్పుడు కూడా మీరు కూడా చూడండి, ఏదన్నా ఒక దీపాన్ని వెలిగించి గాలిలో పెట్టినప్పుడు ఆ గాలికి ఆ దీపం అలా కొట్టుకుంటూ ఉంటుంది, మినుకు అంటుంటుంది అనమాట. అంటే అది ఆరిపోవచ్చు వెలగచ్చు, ఆరిపోవచ్చు వెలగచ్చు. అలాగే వీళ్ళు భక్తి కూడా ఉందంట. అయితే చూడండి వాక్యం ఏం చెప్తుందో. 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఎందురు అని ఇక్కడ వాక్యము చెబుతుంది. అయితే వీరు సగం దేవుల్లో సగం లోకంలో ఉన్నట్లుగా జీవించేవారు. యేసయ్య ఎలా అంటున్నారు ఇక్కడ చూడండి, మీరు మీ పారంపర్య ఆచార్యము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకముగా చేయుచున్నారు. తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచున్న వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 6-9 వచనాల్లో వీటి గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. అయితే భక్తి చేయుచున్నారు కానీ అది సరైనదిగా లేదంట. అంటే వారి భక్తి దేవునికి మెచ్చుకరగా లేదు. అంటే దేవుడు ఇష్టపడే భక్తి వారు చేయట్లేదు. దేవుడే చెబుతున్నాడు కదా, వారు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం మాత్రం నాకు చాలా దూరముగా ఉంది అని ఆయన ప్రస్తావించాడు. అలాగే మరి చూస్తే ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాలను గురించి చూస్తే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు మన దగ్గర ఉంటున్నది తీసేసుకుంటాడట. అది ఏదైనా తలాంత అవ్వచ్చు, లేకపోతే నీకు ఇచ్చిన ఒక ఉన్నతమైన పదవి అవ్వచ్చు, ఒక బాధ్యత అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే ఎంతో భయంకరంగా ఉంటుందని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మినుకు అంటున్న దీపమును చివరి అవకాశము ఇవ్వబడింది. దాన్ని ఉపయోగించుకోకపోతే చాలా తీవ్రమైన నష్టం అని దేవుడు మరొకసారి మనకి గుర్తు చేస్తున్నారు. మరి చివరిగా నేను చెప్పి ముగిస్తాను. ఈ ముగింపులోకి తీసుకుని వెళ్ళే ముందు మనం కూడా అర్థం చేసుకుందాం. దేవుడు మన శరీరంలో ఆయన ఆత్మని మన నరులుగా ఉంటున్నప్పుడు ఆయన మనల్ని నిర్మించి ఆయన ఆత్మని మన హృదయంలో పెట్టినప్పుడు అది ఏ విధంగా ఉంది? మన వాక్యం ఉంచినప్పుడు అది నీతో ప్రత్యేకించి మాట్లాడుతుందా? మీరు స్వపరీక్ష చేసుకోవాలి. ఏ విధంగా ఉంది? దేవుని యొక్క ఆత్మని నేను వెలిగిస్తున్నానా, లేకపోతే ఆరిపోతుందా, లేకపోతే వెలిగించబడకుండా ఉందా, లేకపోతే మినుకు అంటూ కొట్టుకుంటుందా అనేది కూడా మనం పరిశీలించాలి. మరి చివరిగా నేను చూస్తే ఇక్కడ చూద్దాం. 4వది వెలుగుచున్న దీపము. ఇప్పటి వరకు మనం చూసాం వెలిగించబడని దీపం ఒకటి చూసాము, ఇంకా ఆరిపోయిన దీపం చూసాము, ఇంకా మినుకు అంటున్న దీపాన్ని కూడా చూసాము. అయితే చివరిది చూస్తే వెలుగుచున్న దీపము. ఇక్కడ చూడండి,
సామెతల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలిస్తే, నీతిమంతులు వెలుగు తేజరిల్లును అనే ఒక వాక్యము మనకి చెబుతుంది. వెలిగించబడిన దీపము నిత్యము అది తేజరిల్లేదిగా ఉండాలట దేవుడు చెబుతున్నాడు ఈ యొక్క మాట. అయితే యేసయ్య ఇలా అన్నారు, మనుష్యుని మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడి యొక్క మాటని పలికించాడు. అయితే ఇక్కడ వెలిగించబడిన వారు దేవుని నీతిని కలిగి ఎల్లప్పుడూ సత్క్రియలు చేయుచు నిత్యము ప్రకాశిస్తూ దేవుని మహిమపరచు వారిగా ఉండి గొప్ప సాక్ష్యమును పొందుకున్నట్లు అవశ్యము. ఇక్కడ చూడండి, అతడు మండుచు ప్రకాశించుచున్న దేవుమై ఉండను అన్నది ఎవరి గురించి మాట్లాడితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని చూస్తే అక్కడ బాప్తిస్మిచ్చు యోహాను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు ఈ యొక్క యోహాను గురించి ప్రస్తావిస్తున్నాడో చూడండి. కాబట్టి అతడు నిత్యము దేవుని మార్గమును సరళము చేయుచు ప్రాణమున్నంత వరకు దేవుని చిత్త ప్రకారము దేవుని నామమును మహిమపరుస్తూ ప్రకాశించాడు కూడా. చూడండి ప్రియ సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత మట్టుకు మనం దేవుని యొక్క సువార్తని మనం వెదజల్లుతామో అన్ని ఆత్మలు మనం రక్షించగలుగుతాం. ఎప్పుడైతే నువ్వు ఆ పనిలో నిమగ్నం అయిపోయి ముందుకు వెళ్ళిపోతుంటావో నీ యొక్క దీపము అది ఎంతో ప్రకాశవంతంగా దేవుని కొరకు వెలిగించబడుతుంది. కనుక ఈ యొక్క మాటను మనం గమనించాలి. దేవుని చిత్త ప్రకారం మనం చేయాలట. ఒకళ్ళు చేసినట్లయితే ఆ యొక్క వెలిగించబడిన దీపము వెలుగుచున్న దీపము వెలుగుతున్నదట. నీ యొక్క దీపము వెలుగుతుంటది. కాబట్టి ఈ యొక్క ప్రియ దేవుని ప్రజలారా, మనం ఎలాగున్నామో గమనించుకోవాల్సిన ఆవశ్యకత ఈ యొక్క పునరుద్ధాన దినాన మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. పరిశీలించుకోమని మనకి పదే పదే చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ లోకంలో ఎన్నో వెలిగించబడని దీపాలు ఉన్నాయి, ఎన్నో. ఎందుకంటే ఈ యొక్క 780 కోట్ల ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. ఎంతమంది ప్రజల్లో కూడా ఇంకా చాలా మందికి యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఇంకానూ తెలీదు. వాళ్ళ రక్షణ పొందలేదు, సువార్త అందలేదు. ఎంతో మంది మిషనరీలు త్యాగపూరితంగా వారి ఒక సమర్పణ కలిగి వాళ్ళు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ఇంకనూ ప్రజలు దేవుని యొక్క సువార్తని వాళ్ళు వినలేదు. కనుక నేను చెబుతున్నాను, దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ యూ. ఎందుకంటే ఈ యొక్క పునరుద్ధాన వేళ నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఎందుకంటే వెలుగుచున్న దీపముగా ఉండాలి. ఎన్నో మంది ప్రజలు ఇంకనూ దేవుని సువార్తని వినలేదు. కనుక వారి యొక్క దీపములను నువ్వు వెలిగించు వారిగా ఉండాలి. ఎందుకంటే అది దేవుని యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూడొచ్చు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న ఒక వాక్యం మనకి అక్కడ కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్తని మనం ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళి వాళ్ళు వెలిగించబడిన దీపాలన్నీ కూడా మనం వెలిగించబడే రీతిలో మనం ప్రయాసపడాలని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఆ బాధ్యత దేవుడు మనకి అప్పగించాడు. కాబట్టి మరి వెలిగించబడిన మనము నిజముగా ప్రకాశించుచున్నామా, లేక వెలుగుదామా వద్దా అన్నట్లున్నామా, మినుకుమంటున్నామా, లేక ఆరిపోయిన దీపములుగా ఉన్నామా, ఎలా ఉన్నామో పరిశీలించుకొని దేవుడిచ్చిన మరో అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మన క్రియలు సరిదిద్దుకొని నిత్యము దేవుని కొరకు మండుచూ ప్రకాశిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి ముగింపులోకి నేను పోతాను. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు నాయనా. మరి ప్రత్యేకించి ఈ యొక్క పునరుద్ధాన వేళ మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా మేము ప్రజల యొద్దకు మేము ఈ యొక్క సందేశాన్ని మేము తీసుకుని వెళ్ళడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామైనా. మరి విన్న ప్రతి వారిని కూడా మీరు దర్శించండి అయినా, వారితో మీరు మాట్లాడండి. నరుని ఆత్మ ఎంతో విలువైనది నైనా. మరి యొక్క నరునిలో పెట్టిన ఆత్మ మీది కనుక నైనా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత ఉంది నైనా. కనుక ఆ ఆత్మను మేము ఏ విధంగా మేము చూసుకుంటున్నాం నైనా, వెలిగించబడినదిగా ఉందా
లేదా ఆరిపోయిందా, మినుకు అంటుందా, లేదా వెలుగుచున్న దీపముగా ఉందా అనేది మేము సరి చేసుకొని ఈ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి మాకు ఇచ్చినాక అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి మీరు మాట్లాడి మంచి నిర్ణయాన్ని తీసుకొని తండ్రి మరి వెలిగించబడిన ఆ దీపముగా అనేకులని వెలిగించే రీతిలో మీరు ఒక బాధ్యతాయుక్తంగా భారం కలిగి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వపరీక్ష చేసుకుంటూ నీ యొక్క మార్గంలో సత్యాన్ని అన్వేషిస్తూ సత్య మార్గంలో నడుస్తూ అనేకులకు మాదిరికరంగా తండ్రి, ఇతరులకి ఆశీర్వాదకరంగా వాళ్ళు జీవించి వారి యొక్క జీవితం అంతా కూడా నీ కొరకు వాళ్ళు బ్రతికిలాగిన కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో బ్రతిమలాడుతున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు మీరు విన్న వర్తమానంను బట్టి మీరు ఆత్మీయంగా దీవించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన విన్నపములకు మరిన్ని సూచనలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9100500080 9100402982. మా వాట్సాప్ నంబర్ 9182736489. ఆ ఫోన్ నంబర్స్ 9849050080 9100402982. ఆ వాట్సాప్ నంబర్ 9182736489. మరింతగా మీరు ఆత్మీయముగా బలపరచబడటానికి మా రిజరెక్టెడ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా ఈమెయిల్ ఐడి resurrectedchristministry@gmail.com. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.